హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ సుధాను. ఈరోజు మీ ముందుకు వచ్చేసాను రుచికరమైన బిర్యానీ గ్రేవీతో. చాలా సింపుల్గా టేస్టీగా చేసుకోవచ్చు. ఇది బిర్యానీ లేకే కాదు, చపాతీ లేక్ కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు ఎలా చేసుకోవాలో చూపిస్తాను, వచ్చేసేయండి. స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ని వేసుకోండి. ఒక చిన్న ఉల్లిపాయను తీసుకొని సన్నగా పొడుగ్గా కట్ చేసుకొని ఆయిల్లో వేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత వీటిని మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఉల్లిపాయలు చల్లారేలోపు మనం ఇదే ప్యాన్లో పల్లీలను ఫ్రై చేసుకున్నాము. 3 టేబుల్ స్పూన్ల పల్లీలను వేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని పల్లీలను బాగా ఫ్రై చేయండి. పల్లీలు ఆల్మోస్ట్ ఫ్రై అవుతున్నాయన్నప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ ఎండు కొబ్బరిని కూడా వేసుకొని 1 నిమిషం పాటు బాగా ఫ్రై చేసుకోండి. చివరన 1 టేబుల్ స్పూన్ నువ్వుల్ని కూడా వేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 1/2 నిమిషం పాటు ఫ్రై చేసుకొని స్విచ్ ఆఫ్ చేసి చల్లారిన తర్వాత సేమ్ మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని మెత్తగా బ్లెండ్ చేసుకోవాలి. ఇలా బ్లెండ్ చేసుకున్న తర్వాత ఇందులోనే ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండును కొద్దిగా నీళ్ళని కూడా యాడ్ చేసుకొని మెత్తగా బ్లెండ్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా మెత్తగా బ్లెండ్ చేసి పక్కన పెట్టుకోండి. తర్వాత స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని మరోసారి 3 టేబుల్ స్పూన్ల లేదా 4 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని యాడ్ చేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ నువ్వులు, 1/2 స్పూన్ జీలకర్ర, కొన్ని మెంతులు, ఒక ఎండుమిరపకాయ, కొన్ని పచ్చిమిరపకాయలు, కొద్దిగా కరివేపాకు వేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని 1 నిమిషం పాటు బాగా ఫ్రై చేసుకోండి. తర్వాత ఇందులో 2 టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయే వరకు బాగా ఫ్రై చేసుకోండి. ఇప్పుడు ఇందులో మసాలాలు వేసుకోవాలి. చిటికెడు పసుపు, రుచికి తగినంత కారపొడి, 2 టేబుల్ స్పూన్ల ధనియాల పొడి, 1/2 స్పూన్ జీలకర్ర పొడి, రుచికి తగినంత ఉప్పును వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు బాయిల్ చేసుకోండి. ఆయిల్ సపరేట్ అవుతున్నప్పుడు మనం ఆల్రెడీ గ్రైండ్ చేసి పెట్టుకున్న పల్లి ఆనియన్ పేస్ట్ను మొత్తం వేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి. ఇందులోనే ఒక 1/2 లీటర్ వరకు వాటర్ యాడ్ చేసుకోండి. ఈ గ్రేవీ ఎంత బాగా ఉడికితే అంత టేస్ట్ వస్తుందన్నమాట. ఈ ప్లేస్లో ఉప్పును కూడా చెక్ చేసుకొని ఉప్పు సరిపోకపోతే ఇంకొద్దిగా యాడ్ చేసుకోండి. ఫైనల్గా కొద్దిగా కొత్తిమీరను కూడా వేసుకొని బాగా ఉడికించండి. గ్రేవీ చిక్కపడి ఆయిల్ ఈ విధంగా సపరేట్ అయ్యేంత వరకు బాయిల్ చేయండి. ఫైనల్గా బిర్యానీ గ్రేవీ చాలా సింపుల్గా రెడీ అయిపోయింది కదా. ఇది బిర్యానీలకే కాదు, చపాతీలకి, వైట్ రైస్లకి, రొట్టెలకి కూడా చాలా టేస్టీగా ఉంటుంది. చాలా సింపుల్ కదా చేసుకోవడం. మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో నా కామెంట్ సెక్షన్లో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై ఫ్రెండ్స్, సీ యూ లేటర్.